హలో! కొబ్బరి కారం పొడి వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి, ఆమ్లెట్‌లోకి చాలా బావుంటుంది. క్విక్‌గా రెసిపీలోకి పోదాం. ఎంత పొడి కావాలో అంత పొడికి తగ్గట్టు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. పెద్ద ముక్కలైతే మిక్సీ తొందరగా పాడవుతుంది. సో, చిన్నవి ఇట్లా కట్ చేసి మిక్సీలో వేసేసి ఒక 3 టైమ్స్ మనము మిక్సీలో వేసేసుకుంటే ఎక్కువ స్మూత్‌గా కాకుండా కొంచెం రఫ్‌గా అయిపోతుందన్నమాట. ఇలా చూడండి ఒకసారి. నన్ను ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అనమాట. దీంతో మీకు సరిపడ్డ సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. నేను క్వాంటిటీస్ చెప్పాను ఎందుకంటే నాకే రాదు, మీకు తెలుస్తుంది కదా. ఎవరెస్ట్ తీకాలాల కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు, సాల్ట్ వేసేసి మనం మిక్సీని ఒక 1 టైం ఆర్ 2 టైమ్స్ అనేస్తే బరకగానే మనకి పొడి అవుతుంది. ఇలా అవుతుందన్నమాట. చూడండి, దీంతో మనము తెల్లవాయిలు అదే గార్లిక్ మనకి కొన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుంది కారం పొడి. కొన్ని అయితే సరిపోతాయి అన్నమాట. అవి వేసి ఒక 2 టైమ్స్ వేసేస్తే అంతే, ఈ పొడి రెడీ అనమాట. ఈ పొడి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పొడి ఒక్కటి ఉంటే చాలా టిఫిన్స్ కానీ వేడి అన్నం కానీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఆమ్లెట్ అంటే ఏంటి అంటే మనము ఆనియన్స్, ఎగ్ వేసేసి ఈ పొడి ఎక్కువ క్వాంటిటీలో వేసి ఆమ్లెట్ వేసేసుకుంటే సరిపోతుంది. పప్పు ఉండాల్సిన అవసరం లేదు, ఉత్త రైస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ పొడితో బాలింతలు కానీ పాలిచ్చే మదర్స్కి చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, షేర్ చేయండి. అదే కాకుండా ఇప్పుడు ఏంటి చలికాలం చాలా చల్లగా ఉంది. వేడి అన్నం చేసుకొని పొడితో తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్